హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు విస్క్లబ్. ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్స్ అయిపోయిన ప్రతి డిస్ట్రిక్ట్స్ కోసం ఎంతమంది క్వాలిఫై అయ్యారు? దాంట్లో పోటీ ఎంతుంది? ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలాగున్నాయి? అలాగే క్యాస్ట్ వైజ్ కూడా ఆ మీ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడున్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ప్రీవియస్‌గా కంప్లీట్ అయిన ఈవెంట్స్‌కి సంబంధించి డిస్ట్రిక్ట్ సమాచారం కూడా ఆల్రెడీ మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే టోటల్‌గా శ్రీకాకుళం నుంచి 2951 మంది మెయిన్స్ ఎగ్జామ్స్‌కి అర్హత సాధించారు. పర్సెంటేజ్ చూసుకుంటే 40% క్వాలిఫైడ్ పర్సెంటేజ్ ఉంది. ఒక పోస్ట్‌కి నియర్లీ 100 పోస్ట్స్ అనేవి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి ఉన్నాయి. అయితే ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌తో చూసుకుంటే ఒక వెయిట్‌గా 1:29 కాంపిటీషన్ అనేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి ఉంది. అండ్ ఇక్కడ ఒక్క గమనిక ఏంటంటే ఈ 2951 మంది కూడా కంప్లీట్‌గా అందరూ సివిల్‌కే ప్రిపేర్ అవ్వరు. ఇందులో ఏపీఎస్‌పీ క్యాండిడేట్స్ ఉండొచ్చు కదా! వాళ్ళు కూడా ఏపీఎస్‌పీకి క్వాలిఫై అయిన వాళ్ళు, సివిల్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా. అయితే ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే కేవలం ఇప్పుడు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా సివిల్‌కి ప్రిపేర్ అయితే కాంపిటీషన్ ఎలా ఉంటది అని చూసుకుంటే అది మాత్రమే 1:29. ఈ 2951 మంది కూడా అందరూ సివిల్‌కే ప్రిపేర్ అవ్వరు కదా! ఏపీఎస్‌పీకి కూడా క్యాండిడేట్స్ ఉంటారు. కాకపోతే మనం కన్సిడర్ చేస్తుంది వీళ్ళందరూ కూడా సివిల్‌కి ఒకవేళ కాంపిటీషన్‌లో ఉంటే కాంపిటీషన్ ఎలా ఉంటది? ఆ రేషియో ఇది. ఇది గమనించండి. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ 2016 అండ్ 2018 కట్ ఆఫ్స్ కూడా మీకు లాస్ట్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. మీ అవగాహన కోసం అది కూడా చూసి నెక్స్ట్ సివిల్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు ఏదనేది మీరే గమనించండి. ఓకే. అయితే శ్రీకాకుళంలో మనకి 18థ్ వరకు నిన్నటి వరకు కూడా ఈవెంట్స్ అనేవి జరిగాయి. నిన్నటి వరకు కూడా ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ప్రతి డే టు డే ప్రతి సమాచారం కూడా మీ ముందు ఉంచడం జరిగింది. ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి చాలా టైం పట్టింది. ఒకవేళ మీకు ఇది ఏ రకంగానైనా ఉపయోగకరంగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అయితే ఫస్ట్ రోజు మనకి 322 మెంబర్స్ అటెండ్ అయ్యారు. టోటల్ క్వాలిఫైడ్ 192 మెంబర్స్ అయ్యారు. ఇలా రోజు రోజు చూస్తున్న కొద్దీ లాస్ట్‌కి మనకి 400+ మెంబర్స్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఇక్కడ హైయెస్ట్ 479 మెంబర్స్ అనేది 17వ తారీఖున అటెండ్ అవ్వడం జరిగింది. 327 మెంబర్స్ ఓవరాల్‌గా క్వాలిఫై అయ్యారు. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విమెన్‌కి ఆల్రెడీ 2 డేస్ ఆల్రెడీ ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత 18వ తారీఖున మహిళా అభ్యర్థులు కూడా లాస్ట్ రోజు ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. ఈ ఎంతమంది అటెండ్ అయ్యారంటే 336 మంది అటెండ్ అయ్యారు కదా! టోటల్ క్వాలిఫైడ్ డేటా మనకి 204 వచ్చింది. ఇందులో ఎంతమంది ఫీమేల్ అండ్ ఎంతమంది మేల్ అనేది కూడా మనకి డేటా రాలేదు. కాబట్టి దీని గురించి మనం ఎంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్ పాస్ అయ్యారో ఒక అంచనా ప్రకారం అక్కడ యాడ్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు గమనించగలరు. ఓకే. ఇది ఎంతమంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో 30వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగిన ఈవెంట్స్‌లో ఎంతమంది అటెండ్ అయ్యారు? ప్రతిరోజు కూడా ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? దానికి సంబంధించిన డేటా ఇది. అండ్ నెక్స్ట్ టోటల్‌గా 13 రోజులు మనకి శ్రీకాకుళంలో ఈవెంట్స్ జరిగాయి. అండ్ 7390 మంది క్యాండిడేట్స్ ఓవరాల్‌గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో అటెండ్ అవ్వాల్సి ఉంటది. అయితే దానికి గాను ఎంతమంది అటెండ్ అయ్యారంటే 4952 మంది అటెండ్ అయ్యారు. ఈ అటెండ్ అయిన వాళ్ళలో కూడా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 2951 మంది క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 2951 మంది కూడా శ్రీకాకుళం నుంచి క్వాలిఫై అయ్యారు. ఓకే. 100 పోస్టులు శ్రీకాకుళంకున్నాయి. దానికి ఈ 2951 మందే పోటీ అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే శ్రీకాకుళంలో ఈవెంట్స్ వేసి పార్టిసిపేట్ చేసి క్వాలిఫై అయినోళ్ళు వీళ్ళు. అలాగే శ్రీకాకుళం నేటివ్ డిస్ట్రిక్ట్ ఉన్నవాళ్ళు, లోకల్ డిస్ట్రిక్ట్ ఉన్నవాళ్ళు విజయనగరంలో నియర్లీ 30% ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళది ఎంతమంది పార్టిసిపేట్ చేశారని ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలీదు. కాబట్టి నియర్లీ విజయనగరంలో 30% విజయనగరంలో కూడా శ్రీకాకుళం వాళ్ళు పార్టిసిపేట్ చేసున్నారు. ఆ ఫిగర్ తెలిస్తేనే మనకి ఈ 100 పోస్టులకి పోటీ ఎలా ఉండేది? పోటీ ఎలా ఉన్నదనేది మనం చెప్పగలం. అది తెలీదు కాబట్టి ఇది టోటల్ వీడియో మొత్తం ఒక అంచనాతో చెప్పడం జరుగుతుంది. గమనించండి. ఈ డిస్ట్రిక్ట్ అనే కాదు ఏ డిస్ట్రిక్ట్ చూసుకున్నా ఒక డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్‌లో ఈవెంట్స్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ డిస్ట్రిక్ట్‌లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఆ డేటా మనకి ఆ డిస్ట్రిక్ట్‌లోనే రివీల్ అవుతది. కాబట్టి ఇది కూడా మీరు గమనించండి. ఈ 100 పోస్టులకి 2951 మందే పోటీ కాదు. ఈ శ్రీకాకుళం క్యాండిడేట్స్ వేరే వేరే డిస్ట్రిక్ట్‌లో ఈవెంట్ ఎవరైతే చేసున్నారో వాళ్ళందరూ కూడా యాడ్ అవుతారు. ఈ 100 పోస్టుల యొక్క కాంపిటీషన్ అనేది పెరగడం జరుగుతది. ఎక్కువగా విజయనగరంలో ఎక్కువ మంది శ్రీకాకుళం నుంచి వచ్చిన క్యాండిడేట్స్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.
దాన్ని మీరు గమనించగలరు. నెక్స్ట్ అటెండెన్స్ పర్సెంటేజ్ మనకు నియర్లీ 67% అటెండ్ అయ్యారు. క్వాలిఫైడ్ పర్సెంటేజ్ ఎంతమంది అటెండ్ అయ్యారో అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 59%. ఓవరాల్ ఎంతమంది అటెండ్ అవ్వాలి, అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే నియర్లీ 40% మనం ఆల్రెడీ చూసుకున్నాం. అటెండ్ అయిన వారిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 59% అనేది క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ ఉంది. ఇందులో ఈ 59% ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటున్నానో, వాళ్ళందరూ కూడా 3 ఈవెంట్లు క్వాలిఫై అవ్వలేదు. ఈ 2951 మంది కూడా 3 ఈవెంట్లు క్వాలిఫై అవ్వలేదు. ఇందులో కొంతమంది 3 ఈవెంట్లు అయ్యారు. వాళ్ళు ఏపీఎస్‌పీకి ఎలిజిబుల్ అయ్యారు. అందులో 2 ఈవెంట్లు అయినోళ్ళు కూడా ఉంటారు. అయితే మనకి డేటా అనేది ఓవరాల్‌గా వస్తుంది కాబట్టి, మీరు దీన్ని కూడా గమనించాలి. సివిల్‌కి క్వాలిఫై అయినోళ్ళు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే 2 ఈవెంట్లే కాబట్టి. ఏపీఎస్‌టీకి క్వాలిఫై అయిన వాళ్ళు 3 ఈవెంట్లు క్వాలిఫై అవ్వాలి కాబట్టి మనకి 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్‌లో మనం ఆల్రెడీ ముందుగానే చూసుకున్నాం. చాలా వరకు కూడా డిస్‌క్వాలిఫై అవుతున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకుంటే 3 ఈవెంట్లు క్వాలిఫై అయినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా మీరు గమనించండి. అయితే ఈ 2951 మందిలో మేల్ క్యాండిడేట్స్ అయితే 2671 మంది మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ 280 మంది ఉన్నారు. 2 రోజులు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఈవెంట్స్ జరిగాయి. ఎప్పుడెప్పుడంటే 3 తారీఖున మరియు 4 తారీఖున ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఈవెంట్స్ జరిగాయి. అయితే ఇక్కడొచ్చిన డేటా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే, 3 తారీఖున మనకి 118 మంది క్వాలిఫై అయ్యారు. 4 తారీఖున 129 మంది క్వాలిఫై అయ్యారు. వీళ్ళతో పాటుగా మనకి లాస్ట్ రోజు 18థ్ రోజు, ఆ రోజు కూడా కొంతమంది క్వాలిఫై అయ్యుండొచ్చు కదా! వాళ్ళకి ఓవరాల్‌గా ఒక 33 మెంబర్స్ క్వాలిఫై నియర్లీ 30-35 మెంబర్స్ క్వాలిఫై అయినా, ఒక యావరేజ్ ఫిగర్ అనేది మనం 280కి ఫిక్స్ అవ్వచ్చు. అలానే ఈ 280తో మీకు ఆల్రెడీ చెప్పాను. విజయనగరంలో గాని, వేరే డిస్ట్రిక్ట్స్‌లో గాని ఫీమేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేసుండొచ్చు. అవి కూడా మీకిక్కడ యాడ్ అవుతాయి. అయితే నేనొక యావరేజ్ ఫిగర్ అప్రాక్సిమేట్ వాల్యూగా 280ని తీసుకున్నాను నేను. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎంతమంది క్యాండిడేట్స్ పాస్ అయ్యారంటే 280 మెంబర్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. అలానే మెయిల్ క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్‌లీ 2671 ఇది మెయిల్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ అయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 100 పోస్టులు కేటాయించారు. ఇందులో మేల్ క్యాండిడేట్స్‌కి 67 పోస్ట్స్ ఉన్నాయి. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 33 పోస్టులు ఉన్నాయి. మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఎన్‌సీసీ, ఎంఎస్‌పీ, సీపీపీ, సీడీఐ ఇలా ఉన్న రిజర్వేషన్స్ మెయిన్‌గా ఇవన్నీ కాకుండా ఓన్లీ హెచ్‌జీ రిజర్వేషన్స్ ఏదైతే 15% ఇన్ సివిల్ కానిస్టేబుల్, 25% ఇన్ ఏపీఎస్‌పీ ఇవి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఓన్లీ సివిల్ కానిస్టేబుల్ పోస్టుల గురించే మాట్లాడుతున్నాం. ఈ 100 పోస్టులు కూడా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు. ఇందులో ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ పోస్టులు హోమ్ గార్డ్‌లకు వెళ్తున్నాయంటే 15% పోస్టులు హోమ్ గార్డ్‌లకు వెళ్తున్నాయి. ప్రీవియస్ రిక్రూట్‌మెంట్‌లో 7%గా ఉండేది. 7% లేదా 8% సబ్జెక్ట్ టు కరెక్షన్. 7%గా ఉన్న పోస్టుల్ని 15%గా చేశారు జగన్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ 15% పోస్టులు 100లో 15 పోస్టులు 15% అంటే ఈ 15 పోస్టులు కూడా ఇక్కడ నేను హోమ్ గార్డ్ రిజర్వేషన్ పోయాక మీకు ఎన్నొస్తున్నాయో నెక్స్ట్ స్లైడ్‌లో కూడా చూపిస్తున్నాను. చూడండి. హోమ్ గార్డ్ రిజర్వేషన్‌ని ఎందుకు చెప్తున్నానంటే 15% పోస్టులు అత్యధికంగా హోమ్ గార్డులకి రిజర్వ్స్ కేటాయించబడి ఉన్నాయి. అది వాళ్ళ పోస్టులు వాళ్ళకే. దాని గురించి నేను ఆ కాన్ఫ్లిక్ట్‌లోకి నేను ఒక్క మాట కూడా అనట్లేదు. అయితే ఎంత ఉంది హోమ్ గార్డ్ పోస్టులనే సెపరేట్ చేసి మీకు ఎందుకు చూపిస్తానంటే 15% పోస్టులంటే ఒక మినీ రిక్రూట్‌మెంట్ తీయొచ్చనమాట. ఇంత అత్యధికంగా పోస్టులు వెళ్తున్నాయి కాబట్టి, ఆ పోస్టులు తీసేశాక ఈ 100 పోస్టులు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి, ఆ పోస్టులు తీసాక మిగిలినవి ఎన్నంటే పురుష అభ్యర్థులకి 57 పోస్టులున్నాయి. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 29 పోస్టులున్నాయి. ముందైతే ఇక్కడ మనకి 33 పోస్టులున్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. మేల్ క్యాండిడేట్స్‌కి 67 పోస్ట్స్ అనేవి కేటాయించబడున్నాయి. ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ ఇవి 57 అయ్యాయి. ఇక్కడ 29 అయ్యాయి. అప్రాక్సిమేట్ వాల్యూస్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ పోయాక. అయితే కేటగిరీ వైస్ ఏ క్యాస్ట్‌కి ఎన్ని రిజర్వేషన్స్ వస్తున్నాయి కూడా మనం చూద్దాం. అత్యధికంగా అయితే ఇందులో కూడా మీకు ఎంఎస్‌పీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనే కావచ్చు, ఎన్‌సీసీ కావచ్చు, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సీడీఐ ఇలా ప్రతి ఒక్క స్పెషల్ కేటగిరీకి కూడా ఇందులో కూడా మీకు పోస్టులనేవి వెళ్ళడం జరుగుతాది. ఈ పూర్తిగా జనరల్ యాస్పిరెంట్‌కి అని చెప్పట్లేదు. ఇందులో కూడా మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ పోతాయి. అయితే నేను ఓన్లీ హోమ్ గార్డ్ రిజర్వేషన్సే తీసి మీకు ఎందుకు చెప్తున్నానంటే 15% మిగిలిన వాటన్నిటికి కూడా 2-3% ఆ రేషియోలోనే ఉంది. కాకపోతే హోమ్ గార్డ్స్‌కి అత్యధికంగా 15% ఇచ్చారు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేసి మిగిలిన పోస్టులు చూపిస్తున్నాను. వీటిలో కూడా
రెస్ట్ ఆఫ్ ది స్పెషల్ కేటగిరీ పోస్ట్ మీకు పోతాయి. ఓకే. వాటి టెక్నికాలిటీస్‌లో నేనైతే ఇప్పుడు వెళ్ళట్లేదు. అయితే కేటగిరీ వైస్ శ్రీకాకుళంలో విత్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ తీయకుండానే చెప్తున్నాను. తీసేసాక మీకు ఎన్ని పోస్టులు మిగిలాయనేది నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికి నేను ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడి ఉన్నాయి. డైరెక్ట్‌గా ఎన్ని పోస్టులు క్యాస్ట్‌కి ఉన్నాయో అవి మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఇంక్లూడింగ్ ఓపెన్, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అప్లికేబుల్ అవుతది. ప్రతి క్యాస్ట్‌లో 15% ఏవైతే పోస్టులున్నాయో అవి హోమ్ గార్డ్‌లకి కేటాయించబడతాయి. 2% ఏవున్నాయో అవి ఎన్‌సీసీకి, ఎంఎస్‌వికి ఎంత పర్సెంటేజ్ అయితే ఉన్నదో అది అన్నీ కేటాయిస్తారు. ఇప్పుడు చెప్పేదానికి పోస్టులు ఖచ్చితంగా తగ్గుతాయి. కాకపోతే ఒక వేగ్‌గా ఎన్నున్నాయో అవి మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే. శ్రీకాకుళంలో మెయిల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులున్నాయో వితౌట్ ఎనీ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్స్, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఏవి తీయకుండా మేల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులు కేటాయించారు క్యాస్ట్ వైస్. వీటిలో నియర్లీ 20% ఆఫ్ ది పోస్ట్ మీకు తగ్గడం జరుగుతది. గ్యారంటీ. అన్ని రిజర్వేషన్స్, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కలుపుకొని 15-20% మీకు ఈజీగా తగ్గుతది. ఎందుకంటే 15% షేర్ అనేది ఓన్లీ హోమ్ గార్డ్స్‌కే వెళ్తుంది. దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. నేను ఆ డేటాను కూడా నెక్స్ట్ ప్రాసెస్ చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అందించడం జరుగుతది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. దానిలో జాయిన్ అయితే ఆఫ్టర్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీసేయగా ఎన్‌సీసీకి ఎన్ని పోస్టులు వెళ్తున్నాయి, హోమ్ గార్డ్స్‌కి ఎన్ని పోస్టులు వెళ్తున్నాయి, ఏ కేటగిరీలో ఏ స్పెషల్ కేటగిరీకి ఎన్ని పోస్టులు వెళ్తున్నాయి అనేది కూడా మీకు క్లియర్‌గా టెలిగ్రామ్‌లో నేను పోస్ట్ చేయడం జరుగుతది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్‌లో మెయిల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 27, ఈడబ్ల్యూఎస్‌కి 7 పోస్టులు, బీసీఏకి 5 పోస్టులు, బీసీబీకి 7 పోస్టులు, బీసీసీ 1 పోస్టు, బీసీడీకి 5 పోస్టులు, బీసీఈకి 3 పోస్టులు, ఎస్సీకి 10, ఎస్టీకి 4 పోస్టులు మేల్ క్యాండిడేట్స్‌కున్నాయి. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే పైన చెప్పిన స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కంప్లీట్‌లీ అన్నీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓపెన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఓపెన్‌లో 14 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లో 3 పోస్టులు, బీసీఏలో 2, బీసీబీలో 3, బీసీసీ మహిళా అభ్యర్థులకి పోస్టులు లేవు. 0. వీళ్ళు ఎక్కడ పోటీ పడతారంటే ఓపెన్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో 14 పోస్టులు వీటిలో వీళ్ళు పోటీ పడాల్సిన అవసరం ఉంటది. బీసీసీ మహిళా అభ్యర్థులకైతే పోస్టులు లేవు. బీసీడీకి 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈకి 1 పోస్టు, ఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి 2 పోస్టులు. ఇవి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కేటాయించిన కేటగిరీ వైస్ పోస్టులు. వీటిలో కూడా స్పెషల్ రిజర్వేషన్స్ తీసేయవలసిన అవసరం ఉంటది. నోట్ చేసుకోండి. చివరగా చూసుకుంటే 2016 మరియు 2018కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్‌గా శ్రీకాకుళంకి సంబంధించి కట్ ఆఫ్‌లు మీ ముందుంచడం జరిగింది. అయితే అప్పుడు సినారియో వేరుగా ఉండొచ్చు. అప్పుడుండే పోస్టులు వేరు, అప్పుడొచ్చే పేపర్ ప్యాటర్న్ వేరు, పేపర్ డిఫికల్టీ వేరు. ఇవన్నీ పరిగణలోకి మీరే తీసుకోండి. యూట్యూబర్ అనేవారు కేవలం మీకు డేటాని మీ టైం వేస్ట్ అవ్వకుండా మీ ముందు పెట్టడానికి మాత్రమే యూట్యూబ్‌ని మీరు వాడుకోవాలి. యూట్యూబర్ చెప్తే అక్కడ మీ కట్ ఆఫ్ ఎంత చెప్తే అంత కట్ ఆఫ్ మీకేం అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు మీ ముందుకు నేను ఆ డేటాను తీసుకొచ్చాను. మీకున్న బ్రెయిన్‌ని యూజ్ చేసి ఇప్పుడుండే పేపర్ ఎలా రాబోతుంది? 2 సంవత్సరాలు డిలే అయ్యింది కదా! ఎంతమంది డ్రాప్ అయ్యి ఉండొచ్చు? ఎంతమంది చదువుతూ ఉండొచ్చు? ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్‌ని బేస్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకొని ఎంత ఉండొచ్చో మీరు ఒకసారి ఎక్స్‌పెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ మనకి 2016లో అత్యధికంగా మనకి 140 స్కోర్ చేయడం జరిగింది ఓసీ క్యాండిడేట్. అక్కడ 140 కట్ అయింది. బీసీడీ 139 మార్క్స్‌కి పోస్ట్ వచ్చింది. 2018లో 132 వచ్చింది. ఇలా ప్రతి క్యాస్ట్‌కి కూడా పాస్ చేసి ఒక్కసారి చూసుకోండి. ప్రతీదీ చెప్పడం టైం వేస్ట్. పాస్ చేసి మీ కేటగిరీ చూసుకోండి. ఓపెన్‌లో ఎంత కట్ ఆఫ్ ఉన్నదనేది చూసుకోండి. దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కాబట్టి ఈ వీడియోలో ఏ కంటెంట్ అయినా మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజ్ క్లబ్. అండ్ మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా త్వరగా అప్డేట్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయితే మీకు అప్డేట్స్ అనేవి మరింత ఫాస్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అందరూ మెయిన్స్‌కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. జాబ్ కొట్టాలని కోరుకుంటూ విజ్ క్లబ్.